మాతృభాషను నేర్చుకోకపోతే జాతి లేకుండా పోయే ప్రమాదం ఉందని అఖిల భారత తెలుగు సమాఖ్య ఎస్కేడిటి పాఠశాలల అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీ కనకదుర్గ తెలుగు మహోన్నత పాఠశాల విల్లివాకం 78వ వార్షికోత్సవం క్రీడా దినోత్సవ వేడుకలను శుక్రవారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. చెన్నై విల్లివాకంలోని ఎస్కేడిటి పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకలకు విల్లివాకం శాసనసభ్యులు ఏ వెట్రి అడగన్, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు సంచాలకులు ఆచార్య మాడపుషి సంపత్ కుమార్లు అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మాతృభాషతో పాటు తమిళం, ఆంగ్లం తదితరుల భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ముందుగా డాక్టర్ సిఎంకే రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమిళంతో పాటు తెలుగును నేర్చుకునేందుకు అనుమతి ఇచ్చిందని అన్నారు. మాతృభాషలో చదివేందుకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. భాష లేకుంటే తెలుగు జాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహకులు డాక్టర్ సిఎం కిషోర్, పాఠశాల కార్యదర్శి పోరూరి శ్రీనివాసరావు, పీటీఏ ప్రెసిడెంట్ శేషగిరిరావు, కాంగ్రెస్ నాయకులు తాళూరి సురేష్, నేపథ్య గాయకులు ఎం రాము, దాత ఉషారాణి తదితరులు పాల్గొని ప్రతిభను చాటుకున్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం మోహన్ నాయుడు వార్షిక నివేదికను సమర్పించి కార్యక్రమ నిర్వహణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరం మనకి స్వతంత్రం వచ్చిన సంవత్సరం ఈ స్కూల్ స్థాపించడం. అప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ భక్తులు కొంతమంది ఇక్కడ తెలుగు వాళ్ళకి ఒక స్కూల్ ఉండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇక్కడ స్కూల్ స్థాపించడం, అది అంచెలంచెలుగా పెరిగి ఇప్పుడున్న పరిస్థితికి హయ్యర్ సెకండరీ స్కూల్, గవర్నమెంట్ ఎయిడెడ్, అన్ని వసతులున్నటువంటి స్కూల్గా ఏర్పాటైందంటే ఇక మనకి దానికి ఈ లెవెల్కి వచ్చేదానికి సహాయపడేటువంటి వదాతలు, ధర్మకర్తలు అందరికీ కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఒకటే కోరుతున్నాను, మనకి మన భాష నేర్చుకునేదానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, తమిళ్తో కూడా నేర్చుకోండి అని చెప్పారు వాళ్ళు. దయచేసి మీరు మన మాతృభాష కూడా నేర్పించండి. భాష లేకపోతే మన జాతి లేకుండా పోతుంది. అంతేకాదు, మీరు ఎప్పుడు తెలుగు మీడియం తీసుకోలేదో ఇక్కడ స్ట్రెంగ్త్ తగ్గిపోయి టీచర్స్ అందరినీ తీసేస్తారు వాళ్ళు, క్లాసులు అన్నీ క్లోజ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి తమిళ్తో కూడా తెలుగు కూడా నేర్పించండి. అప్పుడు మీరు రేపు ఉద్యోగాలకు అప్లై చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ మాతృభాష నేర్చుకున్నట్టు ఉంటుంది. అది తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చేయవలసినటువంటి పని ఇది, మా పని అది. సో ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా విల్లివాకం ఎమ్మెల్యే గారు వెట్టి అడగన్ గారికి, సంపత్ కుమార్ గారికి, మన రాము గారికి, మన కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తండ్రికి తగ్గ తనయుడు డాక్టర్ సిఎం కిషోర్ గారు, సెక్రటరీ పోలూరి శ్రీనివాసరావు గారు, ప్రజల మాన్య మిత్రుడు కె శేషగిరిరావు గారు, వినయ్ గారు, సురేష్ గారు,
ఈ పాఠశాలలో చదివే విద్యార్థులందరూ మంచి భవిష్యత్తుతో ఈ ఊరికి మన తెలుగు భాషకి అలాగే దేశానికి కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ డాక్టర్ సిఎంకే రెడ్డి గారు నాకు 25-30 సంవత్సరాల నుంచి పరిచయం.